ఒకప్పుడు దుర్యోధనుడితో ధృతరాష్ట్రుడే ఒక మాట చెప్పాడు. నాకు రాజ్యం కావాలి, నాకు రాజ్యం కావాలి అంటావు కదా, అసలు నీకు రాజ్యం ఇవ్వడానికి నాకు రాజ్యం ఉందా అని అడిగాడు దుర్యోధనుడిని. నాకుందా రాజ్యం? నాకు లేదుగా. అంటే నీకెందుకు లేదని అడిగాడు దుర్యోధనుడు. నేను పుట్టుక చేత అంధుణ్ణి కాబట్టి రాజ్య పరిపాలన సమర్థత నా యందు సహజంగా ఉండే అవకాశం లేదు కాబట్టి తమ్ముడైనటువంటి పాండురాజు అఖండ సామ్రాజ్యాన్ని సంపాదించాడు. ఆయన చేసినది దండయాత్రలు, ఆయన విజయాలు సాధించింది, ఆయన ఈ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా తీసుకొచ్చాడు, ఆయన పరిపాలించాడు. రాజరికంలో సిద్ధాంతం ఏమిటి? పాండురాజు మరణానంతరం పాండురాజు యొక్క కుమారులకు రాజ్యం వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎడుతుంది? పాండవులకు వెళ్ళిపోతుంది రాజ్యం. అసలు నాకు రాజ్యం ఏది? నాకు రాజ్యం లేదుగా. అందుకే ఒకప్పుడు దుర్యోధనుడు భీష్మద్రోణాదులకు భయపడి అంతగా నోరెత్తలేని రోజుల్లో లక్క ఇంట్లో పెట్టి పాండవుల్ని కాల్చాలనేటటువంటి దుర్నిర్ణయం చెయ్యడానికి పూర్వం రాజ్య విభాగం చెయ్యకుండా మొత్తం రాజ్యానికి ధర్మరాజు గారిని యువరాజుగా ప్రకటించాడు. కానీ పాండవుల యొక్క పౌరుష పరాక్రమాలు గమనించి వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చే ప్రయత్నం చేసినా వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చి అభ్యున్నతిని పొందుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నవాడై వాళ్ళని పూర్ణంగా రాజ్యమంతా ఇస్తే రేపు దుర్యోధనుడికి ఏమీ దక్కదు అనేటటువంటి లోభగుణంతో అర్ధరాజ్యం చేసి ఇది పాండురాజు భాగమని చెప్పాడు. మీకు నేను ఆ రోజు ఆ పద్యం గురించి చెప్పేటప్పుడు ప్రత్యేకంగా మాట్లాడా. కృష్ణుణ్ణి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి ఒక మాట అన్నాడు. జగత్సాక్షి కర్మసాక్షి అయినటువంటి కృష్ణుడు ఇక్కడ ఉండగా చెప్తున్నా పాండురాజు యొక్క భాగం ఇది అన్నాడు. అంటే అంతగా పుత్రవ్యామోహం కలిగినవాడు, ఆయనకు అన్నీ తెలుసు, పెద్దల దగ్గర అన్నీ విన్నవాడు, పాండవుల యందు ఎంత ప్రేమ ఉన్నట్టో మాట్లాడతాడు. కానీ అవకాశం వస్తే నా కొడుకులన్న భావన పాండవుల యందు అన్వయం అవ్వదు. అందుకే వాళ్ళని చంపడానికి దుర్యోధనుడు ఏ కుట్ర పన్నినా తెలిసి తెలియనట్టు ఉంటాడు. యథార్థానికి లోపల ఆ కార్యమే జరిగేటట్టుగా చేస్తాడు. చేసి పాండవులకు రాజ్యం రాకుండా చూస్తూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు జీవితాంతం విదురుడితో ఉన్నాడు. జీవితాంతం మంచి మాటలు వినలేదస్సలు ఒక్కటి కూడా అని చెప్పడానికి అవకాశం లేదు. సనత్సుజాతీయం లాంటిది విన్నాడు. ఇన్ని చేసినా పుత్రవ్యామోహాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోయాడు. నా కొడుకన్న ప్రేమ ఉండకూడదని ఏ శాస్త్రం చెప్పదు. కానీ ఎంత దుర్మార్గమైనా చేసి కొడుకుకి సౌకర్యం చెయ్యాలి, ఆయన లాభపడేటట్టుగా చెయ్యాలనేటటువంటి స్థిరమైన అభిప్రాయం కలిగినవాడు. అందుకే ధృతరాష్ట్రుడి నోటి వెంట ఏ మాట వస్తుందో ఆ మాట ఇప్పుడు అత్యంత అవసరమైనది. ఇన్నాళ్ళు దాటవేస్తూ వచ్చాడు. యథార్థానికి ఈ ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడి విషయంలో అలసత్వం ప్రదర్శించకపోయి ఉంటే భారతం ఇంకొకలా ఉండేది. అంటే తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రధానమైన కర్తవ్యమేమి అంటే పిల్లలకి డబ్బు రావడం, పిల్లలు ఎలాగో అలా వృద్ధిలోకి రావడం అన్న మాటలు కాదు. పిల్లలు ఎంత నైతిక విలువలు నేర్చుకుని ఉంటారు, ఎంత క్రమశిక్షణా తత్పరులై ఉంటారు, వాళ్ళకి అందించవలసిన సంస్కారం అందించకపోతే వాళ్ళకి మీరు ఇస్తున్నటువంటి సమర్థత క్రమక్రమంగా ఏమవుతుంది అంటే అది ఒకనాడు తనకి దుఃఖాన్ని ఇవ్వడం దగ్గర ఆగదు. ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడంటే తాను దుర్యోధనుణ్ణి బలపరచడం కేవలము పాండవుల్ని బాధ పెట్టడానికే పనికొస్తుందనుకున్నాడు. కానీ ఆయనే పెంచి పోషించిన మూర్ఖత్వం చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళింది అంటే సమస్త క్షత్రియ వినాశనానికి వెళ్ళింది. ఇటు అటు నిలబడిన వీరులు అకారణంగా ఎందరో నేల కొరిగిపోయారు. అందుకే పిల్లల్ని పెంచేటప్పుడు ఆ జాగ్రత్త ముందు నుంచి లేకపోతే ఒక స్థితికి వెళ్ళిన తరువాత ఆ పిల్లలకి మంచి పాఠం చెప్పడం సాధ్యం కాదు. ఇంకా నాన్నగారు ఇంతకు ముందంతా మీరు ఏం చెప్పారో, ఎలా బ్రతికారో, ఏ ఆశలు చూపించారో, మీరెలా వృద్ధిలోకి వచ్చారో మాకు తెలియని విషయాలు కావు అని పిల్లలు అంటారేమోనని అసలు మాట్లాడలేడు. ఆ స్థితి ఎవడ కల్పించుకోమన్నాడు?
నాన్నగారు మాట్లాడారు అంటే బిడ్డలు చేతులు కట్టుకుని వినడానికి వీలుగా తండ్రి జీవితం ఉండాలి. తండ్రి జీవితం అలా లేకపోయిందనుకోండి, చిట్ట చివరికి ఏమవుతుందంటే ఒకానొక కీలక సన్నివేశంలో తాను ఏ నిర్ణయమూ చెయ్యలేను అని ఎంతమంది పెద్దలున్నా నిస్సిగ్గుగా చెప్పుకోవలసి వస్తుంది.